అది బిగ్ బాస్ అడ్డా. ఒకడు రావాలన్నా, ఒకళ్ళు పోవాలన్నా ఆయనే డిసైడ్ చేస్తారు. ఒక్కొక్కసారి జనాల ఓట్లకే దిక్కు లేదు. అలాంటిది లోపల ఉన్న కంటెస్టెంట్‌ల ఓట్లకి దిక్కుంటదా? చెప్పండి. సో, ఆయన అనుకున్నదే జరుగుద్ది. యాస్ పర్ ద స్క్రిప్ట్. దివ్య నిఖిత హౌస్‌లోకి వెళ్ళాలి. దివ్య నిఖిత హౌస్‌లో ఉండాలి. షీ ఈస్ ద పర్ఫెక్ట్ ఫర్ బిగ్ బాస్ ఫ్రమ్ ద కామనర్స్ అని బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడు కాబట్టి, సో టాస్క్ లాంటివి ఏమీ పెట్టకుండా, ఎలాంటి హడావుడి చేయకుండా, కేవలం మాటలతో మాత్రమే. సో మాటలతోటి ఎవరు ఎంత డామినెంట్‌గా మాట్లాడగలుగుతారని తెలుసు. సో మాటలతో మాత్రమే అక్కడ పెట్టారు. అక్కడ జస్ట్ డిస్కషన్ పెట్టారు. ఆ డిస్కషన్‌లో నిజంగా ఐ వాస్ ఇంప్రెస్. నేను అగ్ని పరీక్ష నుంచి చాలా సార్లు చెప్తూ ఉండే. దివ్య నిఖితకి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆ అమ్మాయి మాట్లాడే మాటలకి. ఎందుకంటే ఆ అమ్మాయి కొంచెం సేపు మాట్లాడినా అది స్క్రిప్టెడ్ అవ్వచ్చు, ఎడిటెడ్ అవ్వచ్చు పక్కన పెడితే, ఆ ఎడిటెడ్, స్క్రిప్టెడ్ అయిన దాంట్లో ఆ అమ్మాయి కొద్దిసేపు మాట్లాడినా, అమ్మాయి కొంచెం మంచిగా మాట్లాడుద్ది. పాయింట్స్ మాట్లాడుద్ది. అండ్ మరీ ఆ అమ్మాయి గొంతు వినలేకుండా అయితే ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు అనిపించింది ఆ అమ్మాయిలో నుంచి టూ మచ్ ల్యాగ్ ఉండదు అమ్మాయి దగ్గర. పాయింట్ టు పాయింట్ ఉంటది, అయిపోతది. సో అదే ఇందాక కూడా కనిపిస్తా ఉంది. యాక్చువల్‌గా ఇందాక నలుగురు వచ్చారు కదా! ఆ నలుగురిలో అనూష రత్నం ఓవర్ ఎక్స్‌ప్రెసివ్‌గా కనిపించింది. సో ఈ అమ్మాయి కొంచెం కాన్ఫిడెంట్‌గా కనిపించింది. షకీబ్ తెలుసు కదా! షకీబ్ గురించి ఫుల్లీ కన్‌ఫ్యూజ్డ్. మస్తు నవ్వొచ్చింది. ఎలా అంటే, మీరు నన్ను తీసుకొని మీకు నేను బెనిఫిట్ చేస్తా. నేనొచ్చి మీకంతా బెనిఫిట్ చేస్తా. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తలా ₹1,00,00,000 ఇసిరేత్తా అన్నట్టు మాట్లాడతారు. ఫుల్ ఆన్ కామెడీ అబ్బా షకీబ్. నిజంగా ఎంత నవ్వుకున్నానంటే షకీబ్ ఉన్నంత సేపు నవ్వుతానే ఉన్నా. హౌస్‌లో వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేశారు షకీబ్‌ని. తర్వాత నాగా. సో నాగా దగ్గరికొచ్చేసరికి ఆయనంత కాన్ఫిడెంట్ కాదు. సో నాగా, నేను ఒకటేలాగా అనిపిస్తా ఉంటాం. సో వేరే కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం కంగారు ఉంటది నాగాకు గూడా. నేను చెప్పాను గదా! అది చెప్పాను గదా! మీకు అనిపించింది గదా! సో కొంచెం అనమాట. దాని గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడేంటంటే నేను చెప్పేది ఈ నలుగురిలో ఆల్రెడీ ఓట్లేసారు గదా! సో ఓట్లేసినప్పుడు మెజారిటీ నాగాకేసారు ఓట్లు. ఎందుకంటే ఆయన కొంచెం స్లోగా మాట్లాడతారు, నార్మల్‌గా మాట్లాడతారు, కొంచెం ఫన్ ఉంది అని. దివ్య నిఖితకి తీసుకో. యాక్చువల్‌గా నాకు తెలిసి కాన్ఫిడెంట్‌గా ఉన్నవాళ్ళు దివ్య నిఖితకి చాలా తక్కువ మంది ఓట్లేసి ఉండొచ్చు. ఎక్కువ మంది నాగాకి అండ్ ఎక్కువ మంది షకీబ్‌కి ఓట్లేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రియా మాట్లాడుతుంది కదా! సో షకీబ్‌ని చూస్తే తను అంత పెద్ద మంచి కంటెస్టెంట్ కాదేమో అని వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు కాబట్టి షకీబ్‌కి ఎక్కువ ఓట్లు పడితే, నాగాకి ఎక్కువ ఓట్లు పడితే, అనూష రత్నంకి చాలా తక్కువ ఓట్లు పడాయి. ఎందుకంటే అనూష రత్నం కూడా చాలా బాగా మాట్లాడింది. అమ్మాయి కూడా బాగా మాట్లాడింది. బట్ ఏందంటే ఆ అమ్మాయి ఏదో స్క్రిప్టెడ్ లాగా మాట్లాడటము, అదేదో కొంచెం వీళ్ళని ఇంప్రెస్ చేయాలన్నట్టు మాట ఒక న్యాచురల్ ఫ్లో అయితే కనిపించలేదు నాకు అనూష రత్నంలో. దివ్యలో ఆ న్యాచురల్ ఫ్లో కనిపించింది నాకు. కాకపోతే వాళ్ళందరూ అక్కడ మాట్లాడుకొని ఫైనల్‌గా తెలిసిందే గదా! నాగాకే ఏద్దాం అనుకుంటారు. మెజారిటీ నాగాకే అనుకుంటారు. బట్ ఎవరికైతే లీస్ట్ ఓట్లు పడతాయో లాస్ట్ టైమ్ 7థ్ సీజన్‌లో రతిక ఎక్కే బిగ్ బాస్ లోపలికి పంపించాలనుకున్నాడు. దానికి ఆయన ఇష్టం ఉల్టా, పుల్టా అన్నాడు. ఇప్పుడు 9 రివర్స్ అయితే 6 అంటాడేమో బొక్క. ఆయన ఇష్టం. ఆయనది. ఆయన రాజ్యం ఆయనది. ఎవడు ఆపుతాడు? ఎవడు ఆపగలుగుతాడు చెప్పండి? ఎవ్వడు ఆపలేడనమాట. సో, దివ్య నిఖిత ఎందుకంటే దివ్య నిఖిత నిన్న ఎంటర్ అయింది. అదంతా. సో, ఓటింగ్ అంతా నిన్న జరిగింది. ఈరోజు అమ్మాయి హౌస్‌లో ఉంది. మైకేసుకొని అందరితో ముచ్చట్లేస్తా ఉంటది. రేపేం జరుగుద్దంటే ఎర్లీగా షూట్ స్టార్ట్ అయిద్దనమాట. అంటే రేపు మధ్యాహ్నం 2 గంటలకి శనివారం ఎపిసోడ్ స్టార్ట్ అయితది. మామూలుగా ఉండదు. షాకుల మీద షాకులుంటాయి. నేను సోమవారం రోజు ఏదైతే వీడియో చేసి చెప్పానో, సోమవారం కాదు, మంగళవారం రోజు ఫస్ట్ ఓటింగ్ అనాలిసిస్, ఫస్ట్ డే 1 ఓటింగ్ అనాలిసిస్‌లో బిగ్ బాస్ టీమ్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చింది. మనకి మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా వచ్చింది అని చెప్పి అప్పటి వరకు ఏ ఛానల్‌లోనూ ఎవ్వరు పెద్ద పెద్ద వాళ్ళతో కూడా ఎవ్వరు మాట్లాడకుండా ఉన్నది ఒక అప్డేట్ చెప్పా. అది నిజమయ్యే అవకాశం ఉంది. అండ్ పొద్దున నేను చెప్పిన అప్డేట్, సో సీక్రెట్ రూమ్ గురించి హరీష్ గారిని పెట్టే ఛాన్స్ ఉందా? లేకుంటే పవన్ కళ్యాణ్‌ని పెట్టే ఛాన్స్ ఉందా? ఎవరిని పెట్టే ఛాన్స్ ఉంది? ఒక్కోసారి కావాలంటే మన ప్రియా పాప కూడా ఎలిమినేట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది. రితు చౌదరి ఎలిమినేట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంది. రితు చౌదరి ఎలిమినేట్ కాక, నువ్వు ఎలిమినేట్ కాక, నేను ఎలిమినేట్ కాక ఇంకెవరు ఎలిమినేట్ అయ్యారా అన్నప్పుడు ఠాన్ 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 ఠాయ్ పవన్ కళ్యాణ్ వస్తే, లేదు మన మాస్క్ మ్యాన్ వస్తే ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు కదా! సో అలాంటి షాకింగ్ ఎలిమినేషన్ కూడా ఉండబోతది ఖచ్చితంగా. సీక్రెట్ రూమ్ కూడా ఉంటది. ఎందుకు అంటే లైక్ ఈ రేపు ఎర్లీగా షూట్ స్టార్ట్ చేయడానికి సండే రోజు మనకి పెద్దది ఉంటది గదా! సో, దసరా స్టార్ట్ చేస్తారు గదా! అక్టోబర్ 2 వీకెండ్ రాలేదు కాబట్టి, దసరా ముందుగానే జరిగిద్ది కాబట్టి, సో, దసరా షూట్ స్టార్ట్ అవ్వద్ది కాబట్టి, దసరా షూట్ గురించి తెలిసిందే గదా! మామూలుగా ఉండదు. లాంగ్ వీకెండ్ ఉంటది. సో, శనివారం మొత్తం దసరాకి కావాల్సొస్తది కాబట్టి, సో, శనివారం ఎపిసోడ్ షూట్ సో, ఈ రోజే చేస్తారనమాట. శనివారం ఎలిమినేషన్ అంటే రేపు ఎలిమినేషన్ చేస్తారా అంటే, సో, నాకు తెలిసి
మ్యాక్స్ రేపు చేసే ఎలిమినేషన్ ఫేక్ ఎలిమినేషన్ అవ్వచ్చు, సీక్రెట్ రూమ్లో పెట్టచ్చు. సాటర్డే చేసే ఎలిమినేషన్ పక్కా ఎలిమినేషన్ అవ్వచ్చు అని నాకు తెలుస్తున్న అప్డేట్ అనమాట. మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనమాట. ఇవి బేసిక్ లెవెల్ అప్డేట్స్. ప్రోమోలో చూసిన దాని ప్రకారం ఆల్రెడీ చెప్పిందే కదా, బిగ్ బాస్ టీమ్ డెసిషన్ తీసుకుంటుంది, మన చేతుల్లో ఏది ఉండదు. దివ్య నిఖిత ఆల్రెడీ హౌస్లో ఉంది. అండ్ ఎవరికైతే నెక్స్ట్ లీస్ట్ ఓట్స్ వస్తాయో లేదా నెక్స్ట్ ఎవరికైతే హైయెస్ట్ ఓట్స్ వస్తాయో ఆ పర్సన్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి పంపించే దానికి కూడా బిగ్ బాస్ తీసుకుంటాడు. లీస్ట్ ఓట్స్ వచ్చిన అమ్మాయి హౌస్లో ఉన్నప్పుడు హైయెస్ట్ ఓట్స్ వచ్చిన పిల్లగాని కూడా లోపలికి పంపించారు కదా, ఆ పిల్లగా డెఫినెట్లీ నాగానే అవుతాడు. కాబట్టి సో నాగా కూడా హౌస్లోకి ఎంటర్ అవుతాడు. మేబీ ఆఫ్టర్ సండే షూట్ తర్వాత నాగా కూడా హౌస్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. నాగా హౌస్లోకి ఎంటర్ అవుతున్నాడంటే సో ఎగ్జిట్ అవ్వడానికి మేబీ పవన్ కళ్యాణ్ రెడీగా ఉండొచ్చు. సో మనం ఫస్ట్ డే చెప్పింది కూడా అదే, పవన్ కళ్యాణ్ డే 1. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కంటెంట్ రాలేదు, ఎవరు ఏమనుకున్నా. సో 2 వీక్స్ నుంచి ఆయన దగ్గర అంత మంచి కంటెంట్ లేదు అండ్ అమ్మాయిలతో ఎక్కువ ఉంటున్నాడు. ఇవే రీజన్స్. చాలా మంది కింద కామెంట్స్లో కూడా అదే చెప్తున్నారు అండ్ చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు అదే చేస్తున్నారు. బిగ్ బాస్ టీం కూడా అదే అనుకుంటా ఉంది. అండ్ మనోడు చెల్లి అండం, అక్క అండం, సో వాళ్ళతో మరీ క్లోజ్గా మాట్లాడడం, వితౌట్ చేతులు లేకుండా మాట్లాడాలి అనేది ఒకటి ఉంటుంది అబ్బా బిగ్ బాస్ హౌస్లో. కొన్ని తెలుగు బిగ్ బాస్ కదా, సో మన నేటివిటీకి వేరే లాగా ఉంటుంది. మన వాళ్ళు అంత ఈజీగా అంత బ్రాడ్గా అంతగా ఆలోచించడం, మనం ఏం వెస్ట్రన్ కంట్రీస్లో లేం కదా. సో కొంచెం ఆ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయగలగాలి మనం, అప్పుడే చూడబుద్ధి అవుతుంది. సో లేకుండా బిగ్ బాస్ టీంకి ఇదే నెగిటివ్ ఫీడ్బ్యాక్ బిగ్ బాస్ టీం నాకు చెప్పారు. సో నేను మీకు చెప్తున్నాను అనమాట పవన్ కళ్యాణ్ గారి గురించి. సో మేబీ సీక్రెట్ రూమ్లో పెట్టి కొంచెం మనోడిని కొంచెం ట్రైన్ చేయొచ్చు, మనోడికి తెలిసేలాగా చెప్తుండొచ్చు. లేదంటే డైరెక్ట్ ఎలిమినేషన్ కూడా చేయొచ్చు అనమాట. కంప్లీట్ షాకింగ్గా ఉంటాయి అనమాట అప్డేట్స్, మామూలుగా కాదు. నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో సో ఇవే జరగబోతున్నాయి. నేను డే 1 ఈ వీక్లో ఏదైతే చెప్తున్నానో డే 5 4 అనుకోండి, మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్తో ఏదైతే చెప్పానో ఇవే జరుగుతాయి అనమాట. సో మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇప్పటికైనా ఇన్ఫర్మేషన్ అథెంటిక్గా ఉంటుంది. రివ్యూస్ చూడకపోయారు, కనీసం అప్డేట్ల కోసమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీరు ఏందనుకున్నారు అసలు, ఇంత కష్టపడుతున్నాను తెలుసా? వచ్చే వ్యూస్కి పెట్టే అప్డేట్లకు పెట్టే పైసలకి ఏంటి అసలు? మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అప్డేట్లు వస్తూనే ఉంటాయి మన దగ్గర నుంచి. మనం ఏది చెప్తే కలేజీలో మహేష్ బాబు లెక్క, మనం ఏది చెప్తే జరగాల్సిందే. నువ్వు అనుకో స్వామి అయిపోతుంది అన్నట్టు జరగాల్సిందే. అది రేపొద్దున విన్నట్టు కూడా నేనే డిసైడ్ చేస్తాను, కొన్ని పోయే కొద్ది. ఇందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. మనం అందరం కలిసి విన్నర్ని డిసైడ్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఓకేనా? జై హింద్.